ఒక పక్క ఘోరమైన శ్రమల్లో నలిగిపోతున్నా, అవమానాల్లో ప్రయాణం చేస్తున్నా, ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోతున్నా, కన్నీళ్ళే అన్నపానాలైనా తెల్లవారుజాము 3ంటికి లేచి నీకు స్తోత్రమయ్యా అని మనసారా అంటావు చూడు, నీకు కృతజ్ఞతలయ్యా అంటావు చూడు. దేన్ని బట్టి చెప్తున్నావే పిచ్చిదానా కృతజ్ఞతలు? నాకు ఏం చేశానని, ఏం ఒరిగిందని, ఏం మిగిలిందని నా కృతజ్ఞతలు చెప్తున్నావు? ఎలా చెప్పబుద్ధి అవుతుంది నీకు అంటే, ఏం చేయాలయ్యా? ప్రాణం పెట్టావుగా నా కోసం, అవమానాలు పొందావు, ఉమ్ములోయించుకున్నావు, కొరడా దెబ్బలు సహించావు, నిలువెల్లా చీల్చబడ్డావు, నాయన గాయపరచబడ్డావు. ఇంతకు మించి నీకేం కావాలి ప్రభు? ఇంత చేసినావు. అది సరే, మరి ఇప్పుడు నీ గతి ఏంటి? అధోగతి పాలై నానా రకాల అవమానాల్లో, బాధల్లో, కన్నీళ్లలో, కష్టాలలో, బయటికి పోతే నలుగురు నవ్విపోయే పరిస్థితుల్లో కుమిలిపోతూ మోకాళ్ళు నీ కృతజ్ఞతలు అంటున్నావే. అంటానయ్యా, అంటాను. ఎందుకంటే నాకే పరిస్థితులు వచ్చినా అవన్నీ నీకు తెలియకుండా రావు. అన్నిటిలో నీ అనంత జ్ఞానం ఏదో ఉంది. కాబట్టి ఈ చేదును బట్టి నీ కృతజ్ఞతలు, ఈ కన్నీటిని బట్టి నీ కృతజ్ఞతలు, ఈ అవమానాలను బట్టి, ఈ దూషణలను బట్టి, ఈ తిరుగుబాట్లను బట్టి, ఈ వేదనలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు.